ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్లో హిందువులు బతకాలా లేకపోతే అందరూ కలిసి కట్టుకొని దేంట్లోనైనా దూకి సావాలా అనే స్టేజ్కి వచ్చింది సార్ బంగ్లాదేశ్. ఎందుకంటున్నా అనుకున్నారా? మొన్న దీపు చంద్రదాస్ నిన్న ఒక అబ్బాయిని ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి బాంబు వేసి చంపారు. ఈరోజు ఇంకొక అబ్బాయిని నువ్వు ఎవరికో సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి ఒక అపనింద వేసి అబ్బాయిని చంపేశారు. ఆ అబ్బాయికి సంబంధించి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్, ఈ అబ్బాయికి సంబంధించి ఈయనని వేటాడి మరీ చంపారు. దానికి గల కారణం ఏంటి అంటే, సామ్రాట్ అనే వ్యక్తి ఇస్లాం అనే ఒక వ్యక్తిని గన్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళంట ఆయనని కొట్టి 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 చంపేశారంట. దానికి గల కారణం ఏంటో తెలుసా? వీడు ఏదో ఒక ముఠాలో ఉండుంటాడు, అందుకోసం అని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేసి ఆ ఇస్లాం అనే వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, అందుకోసమే అక్కడ ఉన్న గ్రామస్తులను చంపే ప్రయత్నం చేశారంట. సామ్రాట్ని క్రిమినల్ అని అసలు నిర్ధారించాల్సింది మీరా? అక్కడ సామాన్యుల నిర్ధారించాల్సింది? కోర్టులు లేవా మీకు? మీకు ప్రైమ్ మినిస్టర్లు లేరా? జైళ్ళు లేవా? నడి రోడ్డు మీద చంపే అంత ధైర్యం మీకు అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా అసలు ఒక విషయానికి సంబంధించి ఒక ఇంట్రాగేషన్లు ఉండవు, ఒక మాట ఉండదు, ఏముండదు. ఎట్లా చంపుతున్నారు అయ్యా? నాకు అర్థం కాదు. మీరు ఆ వ్యక్తికి సంబంధించి అక్కడ స్థానికులు కొట్టి చంపడం ఏంది? స్థానికులు ఎందుకు చంపుతున్నారు అసలు? ఆయన పేరు హిందూతోనుందనా? మరి దేనికోసం చంపిర్రు? ఇస్లాం అనే వ్యక్తికి సంబంధించి ఆయనకి గన్ పెట్టి మాట్లాడాడని, ఆయనని బెదిరిస్తున్నాడని చెప్పేసి అంటున్నారు కదా. ప్రూఫ్ ఏదయ్యా? ప్రూఫ్ ఏది? ప్రూఫ్లు లేకుండా అసలు కోర్టులే దేనికి సంబంధించి ఒప్పుకో. అలాంటిది మీరు ఒక మనిషిని ఎలాంటి ప్రూఫ్ లేకుండా, ఏమి నిర్ధారించకుండా, ఏమి ఇంట్రాగేషన్ లేకుండా అగాధం సంపుడేంది? నాకు అర్థం కాదు. మొన్న దీపు చందర్ దాస్ని ఆయన ఏమీ తప్పు లేకపోయినా అసలు అందరూ ఒకటే, నేను సెక్యులర్నేరా బాబు అని చెప్పిన దానికి వాడికి సంబంధించి రిజిగ్నేషన్ పెట్టిపిచ్చి మరి నడి రోడ్డు మీద గుడ్డలూడ తీసి కొట్టుకుంటూ నరకం అనుభవించి కాల్చిర్రు కదా అయ్యా. నిన్న కూడా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి ఒక అబ్బాయికి కింద ఉన్న అబ్బాయి మీద బాంబు వేశారంట. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అబ్బాయి. ఆయన ఏం పాపం చేసిండు? ఈరోజు ఈ సామ్రాట్ అనే అబ్బాయి ఏం పాపం చేసిండు? అసలు మీకు ఇండియన్స్ అక్కడ ఉంచే ఉద్దేశం ఉందా లేదా? మరొక పని చేయుర్రి, అందరు హిందువులను పంపియుర్రి, అది బెటర్ కదా. ఇంకా మరి ఏంటికి రోజు కులం ఖచ్చితంగా సంపాలని మనం నిర్ధారించుకొని కూర్చున్నారా? 3 రోజులు 4-5 రోజుల నుంచి రోజుకొకళ్ళని చంపుతున్నారు. అంటే ఒక మైనారిటీగా అక్కడ బ్రతకడమే కష్టం అన్నట్టు అయిపోతుంది. హిందువులకి భద్రత లేదు, సరే భద్రత లేకపోతే సరే, హిందూ దేవాలయాలకు భద్రత లేదు, సరే మా దేవుళ్ళకి మేము ఎట్లా పూజ చేసుకుని మేము క్షమాపణ చెప్పుకుంటాం, అది వదిలే. మనుషులకి ఇంకెంతమందిని చంపుతారు? ఏమైనా ఒక ప్లాన్ ఉంటే ముందే చెప్పుర్రు కదా, కనీసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం అన్నా చేస్తాం. అది లేదు, ఇది లేదు. కనిపిస్తే చంపాలా? షూట్డౌన్ ఆర్డర్ ఏమన్నా ఇచ్చిందా మీకు గవర్నమెంట్? అసలు ఈ యూనస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వానికి సంబంధించి ఒక వ్యక్తిని క్రిమినల్ అని కానీ, ఆ వ్యక్తికి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించాల్సింది మనుషులా? నార్మల్ మనుషులా? ఒక గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఒక మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఒక కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఒక సర్పంచుల ఇన్వాల్వ్మెంట్, చిన్న వాటి కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అగాధం నడి రోడ్ల మీద ఎట్లా చంపుతున్నారు అసలు మీరు? మొన్న దీపు చందర్, నిన్నొకైన, ఇవాళ సామ్రాట్. రేపెవరు చెప్పండి? రేపు ఇంకెవరు? అసలు స్థానికులు కొట్టి చంపిర్రు అనేది అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నా. బంగ్లాదేశ్కి సంబంధించి రోజుకి హిందువుల పైన అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా అక్కడి గవర్నమెంట్ ఎందుకు నోరు మూసుకుంది? మొన్న దీపు చందర్ దాస్ది అది ఇప్పటి వరకు ఎందుకు చంపారు, ఎందుకు కొట్టిర్రు అనే దానికి అక్కడి ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. సరే అది వదిలేసేయండి, ఓకే. ఎందుకంటే అక్కడ మాకు లైవ్లో అన్నీ కనిపిస్తున్నాయి, మీరు అన్నిటికీ సంబంధించి మీరు సమాధానం ఇవ్వాలి అనుకోవట్లేదు, నేను అర్థం చేసుకుంటా. కానీ నిన్న ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి బాంబు వేసి చంపారు.
ఆ అబ్బాయి ఏంది, అసలు చంపింది ఎవరు, అసలు బాంబులు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నిటికీ సంబంధించి అడిగితే నో ఆన్సర్, ఎలాంటి ఆన్సర్ లేదు. ఈరోజు నడి రోడ్డు పైన ఇస్లాం అనే ఒక వ్యక్తిని బెదిరిస్తున్నాడు అనే ఒక డౌట్తోని, అసలు నిజానికి అక్కడ జరిగిందా జరగలేదనే తెలియదు, ఒక మాట అనేస్తున్నారు గాల్లో, ఒక దాన్ని ఏమంటారు, ఒక మాట పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి. అసలు ఆ ఇస్లాం అనే వ్యక్తి ఎవరు? ఈయన ఏదో టెర్రరిస్ట్ లాగా ఎవరో ఈయనదే పెద్ద ఒక మనిషిని ఈయన చంపేటట్టు, సామ్రాట్ ఎవరినో చంపుతాడు అన్న ఉద్దేశంతోనంట ఈ పెద్ద మనుషులు, అక్కడుండే స్థానికులు సామ్రాట్ని క్రిమినల్గా నిర్ధారించి క్రిమినల్ ముఠాతోని ఈయనకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అనుకొని చంపారంట. అనుకొని చంపడం ఏంది? మీకు మనిషి ప్రాణం అంటే అంత లోకు అయిపోయిందా? రోజుకొకళ్ళని చంపనీకి మీకు ఏమైనా స్క్రిప్ట్లు రాసుకొని కూర్చున్నారా? రేపు చంపడానికి ఇది ముందే చెప్దాము అని చెప్పి. క్రిమినల్ ముఠాకి సంబంధించినోడు అయితే సరే, ఇప్పుడు ఇదే మాట్లాడుకుందాం, మీ వాళ్ళ దిక్కు మాట్లాడు. క్రిమినల్ ముఠాకు సంబంధించినోడే, నువ్వా శిక్షించాల్సింది, స్థానికులా శిక్షించాల్సింది. మీ యూనస్ ప్రభుత్వం ఏమైంది? ఆ పెద్ద మనిషి ఎటు పోయిండు? ఎందుకు మాట్లాడతలేడు ఈ విషయాల మీద? మరి నిన్న మీరు ఇంకొక వ్యక్తిని చంపిర్రు, దాని మీద కూడా మాట్లాడండి. ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతలేదు? ఇంత జరుగుతుంటే వీళ్ళకట ఇప్పుడు ఇండియా కావాలన్నట. ఇదంతా ఫస్ట్ మీ చెత్త అంతా మీరు పక్క దోసుకోండి, తర్వాత పక్కన మీరు చెత్త ఎద్దురు. 24 గంటలల్లా అసలు లాస్ట్ 1-2 వీక్స్ నుంచి 3 చంపిర్రు. ఇంకెంతమంది ప్రాణాలు తీద్దామని గుళ్ళు ధ్వంసం చేస్తున్నారు. అక్కడ ఉండే హిందువులకి, మైనారిటీలు అసలు ఎంత దారుణమైన పరిస్థితి తెలుసా? 1,30,00,000 మందిలా ఎంతమంది మిగిలిరో కూడా తెలియదు. రేపటి రోజు బంగ్లాదేశ్లో మైనారిటీలు ఉంటుండేనట అని చెప్పుకోవాలన్నా మేము? అంత స్టేజ్కి దిగజారిపోవాలన్నా మేము అందరము? అసలు ఏం చేద్దామని, అసలు హిందూస్ని అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? రోజు రోజుకు ఒకళ్ళని చంపుతూ వస్తున్నారు. ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ప్రభుత్వం సైడ్ నుంచి జీరో రెస్పాన్సిబిలిటీ. చంపుకోరే నాకెందుకు, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఒక స్టూడెంట్కి సంబంధించి అక్కడి నుంచి స్టార్ట్ అయిన లొల్లి ఇక్కడి వరకు వచ్చింది. మరి రేపు ఇంకెవరిని చంపుతారు? అసలు నిజానికి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? స్థానికులు చంపడం ఏంటి? ఏదైనా అయితే కోర్టులు చూసుకోవాలి, ఏదైనా అయితే పోలీసులు చూసుకోవాలి. అది కాకుండా అక్కడ స్థానికులు ఆయనని కొట్టి 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 సామ్రాటికి వెళ్ళారు. ఇప్పటికే 3 చనిపోయారు. దీని మీద మీరు ఏమనుకుంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.